శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలా మందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నింటికీ కూడాను మనం చెప్పబోతున్నాం. వృశ్చిక రాశి మిత్రులారా, 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొన్ని రోజులుగా అర్ధాష్టమ శనితో కష్టపడుతున్నారు కదా, వాటి అన్నిటికీ విభక్తి మార్చి తర్వాత యోగం అంటే యోగం, జాక్పాట్ ఇయర్ అది ఎవరికైనా ఉందంటే ఈ 12 రాశుల్లోనూ ఈ వృశ్చిక రాశి వారు జాక్పాట్ పొందబోతున్నారు. ఎలా? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, అన్ని రకాలుగా గృహ యోగం, వాహన యోగం, వివాహ యోగం, ఉద్యోగ యోగం, అన్ని రకాలుగా పట్టిందల్లా బంగారం అండి. అందుకని నెగ్లిజెన్సీగా కూడా ఉండకూడదు. శని 5వ స్థానం సంచరిస్తున్నాడు. రాహు మే నుండి 4వ స్థానంలో, కేతు మే నుండి 10వ స్థానంలో. ఈ గ్రహాల సంచారం వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమంగా ఉన్నా కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి. సూర్య వృశ్చిక నుంచి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి ఈ సంచార రాశులు శుభదాయకం. సూర్యుడు ధనుసు రాశిలో వెళ్ళేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై కలిసి ఉంటుంది కాబట్టి అదృష్టం, సంతోషం కలుగుతుంది. కానీ విని ఎరగని రీతిలో ధనలాభం, జీవితాలు ఒక్కసారిగా మారిపోతుంది. పురోహితి గ్రహ బృహస్పతి జీవితంలో సమతుల్యతను సృష్టిస్తున్నారు, చంద్రునితో కలిసిస్తున్నారు. మిథునంలో ఈ 2 గ్రహాల కలయిక మీ జీవితంలో సానుకూలతమైనటువంటి వ్యక్తిగత ఫలితాలు పెరుగుతాయి. బుధుడు ప్రస్తుతం వృశ్చికంలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. తిరోగమనం నుంచి ప్రత్యక్షంలో సంచరించడం వల్ల అన్ని రాశుల జీవితం యొక్క అద్భుతాలు గుర్తిస్తారు. ప్రత్యేకించి వృశ్చిక రాశికి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న గురు భగవానుడు 2025లో మిథున రాశిలో వెళ్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు. 2025లో వీరికి అనేక గొప్ప అవకాశాలు, ఆర్థికమైనటువంటి అదృష్టం వెంట వస్తుంది. శని 9 గ్రహాల్లో లాభాలు, నష్టాలు 2 మిశ్రమంగా ఇస్తున్నాడు. శని భగవానుడు చూస్తే అందరూ భయపడతారు. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, ఆ అర్ధాష్టమ శని కూడా తొలగిపోయి అద్భుతాలు ఇస్తున్నాడు. సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు. సూర్యునితో శని కలయిక వల్ల ఊహించని ఆర్థిక లాభాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందబోతున్నారు. కొంచెం అధికమైనటువంటి ఖర్చులున్నా నియంత్రించుకోగలుగుతారు. 5వ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. అష్టమ గురు ప్రభావంలో ఆరోగ్య విషయం లేదు, ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. శస్త్రచికిత్స కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక సమస్యలు కొంత అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నత ఉదవి లేదా మీరు కోరుకున్న చోటుకు ప్రమోషన్స్ లేదా విదేశాలకు వెళ్ళడం ఇలాంటి జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా బాగుంటుంది చెప్పొచ్చు. విద్యార్థులకి అన్ని రకాలుగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు. స్త్రీలకు, కుటుంబ స్త్రీలకి చాలా అద్భుతమైన ఫలితాలని కూడా చెప్పొచ్చు. పని ఒత్తిడి ఏర్పడుతుంది, మానసిక అశాంతితో ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది చాలా గొప్పగా ఉంటుంది. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పొచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు అద్భుతమైనటువంటి లాభాలను పొందుతారు. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్స్ అ రైట్ టైం. అన్ని రకాలుగా అద్భుతంగా ఉంటారు. ఏ పరిహారం పొందితే బాగుంటుంది? ఆరోగ్య సమస్యలు తొలగడానికి దక్షిణామృతిని ప్రార్థన చేయండి. శనగలు నైవేద్యం పెట్టండి. ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామికి ప్రార్థన చేయండి. అన్ని రకాలుగా మేలు కలగడానికి ఇక అతి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను ధరించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయవస్తు. మేము న్యూ ఇయర్ నాడు మేము ఎలాంటి పూజలు చేసుకోవాలంటే మీరు కావాలని గమనించుకోండి. ఉగాది కంటే కూడా జనవరి 1 నాడే క్యూ విపరీతంగా కడతారు దేవాలయాలకి. కాబట్టి దైవభక్తి ఉంటుందండి. ఇది పాశ్చాత్యండి, వాళ్ళది వీడదని కొంత వితండంగా వాదించే వాళ్ళు కాస్త నోరు మూసుకొని ఉండండి. జనవరి 1 నాడు చూడండి, ప్రతి దేవాలయం వెలిగిపోతుంది. వేలల్లో భక్తులు అక్కడ తయారవుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటారు. వాళ్ళకి ఏ విధమైన ఏమైనా ఇబ్బంది లేదండి. మీరు ఎలా ఉండాలనుకున్నారో అలా ఉండండి. ఇలాగే ఉండండి భక్తిగా. ఎవరో కొంతమంది నాస్తికవాదులు దీన్ని వాదిస్తున్న న్యూ ఇయర్ ఆకులుంది, వసంతిని. న్యూ ఇయర్ అంటే అది న్యూ ఇయర్ మొదటి రోజు.
కాబట్టి అది చేయండి ప్రతి ఒక్కరికి. మనము నేను మాఘమాసంలో పుట్టాను, చైత్ర మాసంలో పుట్టాను అనట్లేదు, జనవరి పుట్టాను, ఫిబ్రవరి పుట్టాను, మార్చి పుట్టాను అని అంటున్నారు. సో ఆంగ్ల నూతన సంవత్సరమే కదా, ఆఫ్టర్ 12 ఇట్స్ అ డే స్టార్ట్. 1 midnight దాటిదంటే 1 అనే కదా అంటున్నాం, పొద్దున 5ంటిని 1 అంటున్నామా. కాబట్టి మనం పాటిస్తున్నవన్నీ కూడా పాశ్చాత్యంగా పాటిస్తున్నాం, కానీ ఆ పాశ్చాత్యంలో కూడా ఆధ్యాత్మికతనే ఎక్కువ మనం వాడుతున్నాం. కాబట్టి పంచాంగం కూడా 1 గంట తర్వాతే ఉంటుంది. ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సమయాన్ని బట్టి పంచాంగం కూడా వర్తిస్తుంది కదా. ఎప్పుడో కాలం నుంచి 1 గంట నుంచి 24 గంటలు ఉంది. కాబట్టి అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు కాబట్టి చూడండి, ఉగాది రోజు మనము భక్షాలు పులిహోర చేసుకుంటూ ఇంట్లో బిజీగా ఉంటామే, కానీ దేవాలయానికి 10% కూడా వెళ్ళాం. మన ఇంట్లో పూజలు మాడుతారని ఇందులో బిజీగా ఉన్నాం. కానీ జనవరి 1 99% అందరూ దేవాలయాలకు వెళ్తాం. అవునా కాదా? ఈవెన్ మీ కెమెరామెన్లు కూడా చెప్పండి, అవునా కాదా? ఇదే నిజం. జనవరి 1 నాడు గుడికి వెళ్తాం. ఉగాది రోజు పండగ మన ఇంట్లో చేసుకుంటాం. విజయవస్తు. యాత్రకి వెళ్ళేటప్పుడు డబ్బులు స్వామి దగ్గర డబ్బులు లేక వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్తారు, అప్పుడు పుణ్యం స్వామికి వస్తుందా వాళ్ళకి వస్తారు ఇచ్చిన వాళ్ళు? గురుగారు, మేము యాత్రకు వెళ్ళేటప్పుడు కొంతమంది అడుక్కుంటారండి, నాకు డబ్బులు లేవు ఇవ్వండి నేను యాత్రకు వెళ్తానంటే, అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి. వాడికి డబ్బులు లేకపోతే వాడు ఎందుకు యాత్రకు పోతాడు? పరిసర ప్రాంతాలు ఎక్కడ ఇరుముడి ఇవ్వనండి. అంతేకాని అడుక్కొని యాత్రకు వెళ్ళకండి. అయ్యప్పను కించపరచకండి, అంతకంటే దౌర్భాగ్యం ఇంకోట్లేదు. శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. యాత్ర సమయం ఆసన్నమైంది, మకర సంక్రాంతి సమయం ఆసన్నమైంది. అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు స్వామి వారి యొక్క దివ్య దర్శనం చేయాలని. ఎలా వెళ్ళాలి? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా మకర సంక్రాంతి కంటే ముందు, భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి, ఆ తిరువాభరణ చార్త దర్శనాన్ని చూసి, ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా? ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం. ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ 1 year మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు. మంచినీటి వసతులు, బాత్రూమ్ వసతులు, స్నాన ఘట్టాలు, భోజన వసతులు, అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు, ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు, ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ వారు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి. అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అన్ని రకాల డోలీ ఉంది, భోజనాలు ఉంది, అన్ని. అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు. రండి, నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి. శరణమయ్యప్ప. మనందరికీ ఈ భోగి అంటే ఏంటి, ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ అంటే భోగి. కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులన్నీ పెట్టుంటాం కదా, వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకు గడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలిపాటి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ, మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం. వెంటనే రైతులకు పండుగ అయినటువంటి కనుము, ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను, ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం, చాలా అలంకారం చేసుకోవడం, గోవులకు అన్నిటికీ పూజ చేయడం. ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాటి ప్రేమగా, ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి. పల్లెటూరులో పోయి చూడాలి. మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు అన్ని కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది. కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు గోదావరి, పడమర గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను. ఇటుపక్క డెప్త్ గా కొన్ని జిల్లాలకు వెళ్తే, ఇటుపక్క తెలంగాణలో మంతని, ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా కొన్ని చోట చూస్తున్నాయి హరిదాసులు రావడం, ముగ్గు చక్కగా గొబ్బిలో ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పట్టణంలో ఎగరేయడం. ఇది ఒక సంక్రాంతి అంటే. ఇంటిల్లిపాలి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, చిన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము, ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండుగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ. అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు, ఆశీర్వాదం. శరణమయ్యప్ప.